టీటీడీ పరిపాలనకు క్రమబద్ధంగా నిర్వహిస్తూ సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం, వసతి, ప్రసాదాల వంటి సేవలను సమర్థంగా అందిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును అపఖ్యాతి పాలు చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు అన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ది డిలే. వెహికల్ ట్రబుల్ ఇచ్చినందువల్ల కొంచెం లేట్గా రావటం జరిగింది. ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, నిప్పు లాంటి వ్యక్తిత్వం, మచ్చలేని క్యారెక్టర్ బీఆర్ నాయుడు గారు. అలాంటి వ్యక్తి మీద ఎంత ట్రోల్ చేస్తున్నారో మీకే ఎక్కువ తెలుసు మాకంటే. ఎందుకంటే ఆయన చైర్మన్ అయిన తర్వాత అనేక సంస్కరణలు చేశారు తిరుమలలో. అసలు టెండర్ సిస్టమ్ అయితే సమూలంగా మార్చేశారు. ఒక రెస్పాన్సిబిలిటీ పెంచి ట్రాన్స్పరెన్సీగా ప్రతిదీ అద్దంలో మన మొహం చూస్తే ఎంత క్లారిటీ ఉందో ఆ విధంగా టెండర్ సిస్టమ్ తీసుకొచ్చారు. స్వామి సొమ్ము రూపాయి కూడా వేస్ట్ కాకూడదు, వేస్ట్ కావటానికి లేదు, ఇది పేద భక్తులకు అందాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఇక లడ్డూ విషయంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో మనందరికీ తెలిసిందే. 68,17,000 కేజీలు మరి లడ్డూ మెటీరియల్ సప్లై చేశారు. నెయ్యి దాంట్లో నెయ్యి అనేది ఏమి లేదండి. 68 లక్షల్లో 68 గ్రాములు కూడా నెయ్యి లేదు. ఆ పనికి మాలిన బోలే బాబా, ఆ వైష్ణవి రకరకాలమైన డైరీల నుంచి ఇన్నింట్లు పెట్టి ఓవరాల్గా హిందువుల మనోభావాల్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసే విధంగా అక్కడ ఒక రకమైన కుట్ర జరిగింది. ఎందుకంటే ఇవాళ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో హిందువులకి నంబర్ 1 ప్లేస్. అది ఆదాయ వనరుగా చూస్తే ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ తిరుమల, వరల్డ్లో, ఇండియాలో కాదండి, వరల్డ్లో. మరి అలాంటి పుణ్యక్షేత్రంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయాల్సిన దరిద్ర పనులన్నీ చేశారు. నేను ఒక సందర్భంలో ఆయన చైర్మన్ అయిన తర్వాత 10-11 సార్లు కలిసాం మా టీం. కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, కొండపైన నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను నా శక్తి మేరకు స్వామికి సేవ చేసుకుంటానని చెప్పి ఆయన చెప్పటం. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఇవాళ క్యాబినెట్ క్యాడర్లో ఉన్నాడండి. టీటీడీ ఇచ్చిన వాహనాన్ని కూడా వాడరు. ఆయన సొంత కారే వాడుతున్నారు. రూపాయి జీతం తీసుకోరు. మంచి భారీ స్థాయి అలవెన్స్లు ఉన్నాయి. ₹1 దేవుడు సొమ్ము ఆయన తీసుకోవటంలా, అఫీషియల్గా వచ్చేవి కూడా తీసుకోవట్లేదండి. అంత నిక్కచ్చిగా. అదేంటి సార్, అవి మీకు ఇచ్చే ఫెసిలిటీసే కదా అంటే ఆయన అన్నారు, ఇప్పుడు నా సొంత కారు ఉందండి, అది నాది కాదు, నాకు స్వామి ఇచ్చిందే కదా, నా వ్యాపారంలో సంపాదించుకోవచ్చు, నాకు స్వామి ఇచ్చిందే కదా, అందుకని నా కారులో తిరుగుతున్నానని అన్నారు. అంత సిస్టమేటిక్గా ఆయన సేవ చేస్తుంటే ఇళ్లల్లో ఉండే మహిళలను బయటికి లాక్కొచ్చి సోషల్ మీడియాలో, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, సోషల్ మీడియాలో పెట్టి ఎలా అంటే అలాగా ట్రోల్ చేస్తూ ఉంటే ఎంత బాధాకరమైన విషయం అది. ఎందుకో పోయిన ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా మా సామాజిక వర్గం ఎందుకు ఒక టార్గెట్ అయిందండి. ఆ టార్గెట్లో భాగంగానే ఇప్పుడు భారతదేశంలో అత్యున్నతమైన 2వ పురస్కారం అందుకున్న వ్యక్తి రామోజీరావు గారు, పద్మ విభూషణ్. ఆయన మరి సమాజానికి ఎంత సర్వీస్ చేశాడో ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని అకారణంగా ఒక కంప్లైంట్ లేకుండా 60 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న మార్గదర్శిలో గందరగోళాలు సృష్టించి అక్రమ కేసులు పెట్టి ఆయన వేధించిన చరిత్ర చూసాం. అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, చివరికి కామన్ మ్యాన్ కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకో ఒక టార్గెట్ అయింది సామాజిక వర్గం. బీఆర్ నాయుడు గారి విషయానికి వస్తే ఆయన ఆ 5 ఏళ్లలో
అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఒక రకమైన యుద్ధం చేశారు ఆయన మీడియా ద్వారా. ఆయన మీద రాజద్రోహం కేసులు పెట్టారు. రాజద్రోహం కేసులు అంటే అవి ఎక్కడో దేశ సరిహద్దులకు ముప్పున్న, దేశ సార్వభౌమాధికారానికి ముప్పున్నప్పుడు పెట్టే చట్టాలవి కేసులు. అలాంటి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ దగ్గర చెక్కబల్ల మీద తెల్లవార్దులు కూర్చోబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఆయన సంపూర్ణంగా పోరాడారు. అమరావతి ఉద్యమానికి ఊపిరి పోసిన వాళ్ళల్లో మొదటి వ్యక్తి అని చెప్పొచ్చు ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడేంటి టీటీడీలో ఆయన వచ్చిన తర్వాత ప్రక్షాళన మొదలుపెట్టారు. మొత్తం కింద వరకు లోడుతున్నాడు. మొత్తం ఎక్కడికక్కడే అవినీతి కుంభకోణాలు, దర్శనాలు, శ్రీవాణి టికెట్లు, రకరకాల కుంభకోణాలు ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి ప్రక్షాళన చేస్తున్నాడు. మనకేంటంటే లడ్డూల్లో బాగా ఫోకస్ అయ్యింది. లడ్డూల్లో 253 కోట్ల రూపాయలు లడ్డూ మెటీరియల్ సప్లై చేశామని చెప్పి, నెయ్యి సప్లై చేశామని చెప్పి దోసుకు తిన్నారు. ఏముంది అక్కడ? ఏమీ లేదు, అంతా కుంభకోణాలే. అలాగే ప్రతిదీ ఆయన పాలన ఎలా ఉందంటే బిఆర్ నాయుడు గారికి ముందు, బిఆర్ నాయుడు గారి తర్వాత అన్నంత గొప్పగా తిరుమలలో మార్పు ఉందండి. ఇవాళ కామన్ మ్యాన్, ఒక సాధారణ ఒక పేద భక్తుడు కొండపైకి వెళ్ళాడంటే తృప్తిగా టిఫిన్ ఉంది, భోజనం ఉంది, శీఘ్ర దర్శనం ఉంది, అలాగే వాళ్ళకి స్థాయిలో వసతి ఉంది, తృప్తిగా దేవుడికి తన మొక్కులన్నీ చెల్లించుకొని వస్తున్నారండి. అలాంటి పరిస్థితి సృష్టించారు ఈయన వచ్చిన తర్వాత. సో ఆయన మీద ఈ ట్రోల్ చేస్తున్నారు కాబట్టి మేము ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే సంఘాలు మొత్తం ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. అలాగే అక్కడ జరిగిన అక్రమాలన్నీ బయటికి తీసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.